హాయ్ వెల్కమ్ టు 2K కార్ కేర్. దిస్ ఈజ్ టాటా ఆల్ట్రోస్. ఈ వెహికల్ మొత్తం కూడా ఫుల్ డెంటింగ్ అండ్ పెయింటింగ్ అనేది అయితే చేసాం. ప్రజెంట్ అయితే మేము పెయింట్ ప్రాసెస్ అనేది అయితే చూపిస్తున్నాం. ఏ విధంగా చేసాం ఏంటి అన్నది ఫుల్ వీడియో అనేది అయితే స్కిప్ చేయకుండా చూడండి. మీకు ఫినిషింగ్ ఏ విధంగా వచ్చింది అన్నది అయితే మీకు అర్థం. పెయింటింగ్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మేము నానో కోటింగ్ అనేది అయితే చేసాం. మేము ఈ నానో కోటింగ్ చేసే ప్రాసెస్ వచ్చేసరికి వెహికల్ మొత్తం కూడా పెయింట్ చేసిన తర్వాత డ్రై అయిపోయిన తర్వాత కూడా మేము ఫుల్గా వెహికల్ మొత్తం కూడా పెయింటెడ్ ఏరియా మొత్తం కూడా శాండింగ్ చేసి ఆఫ్టర్ 6 స్టెప్ పాలిష్ కోటింగ్ అనేది అయితే చేసిన తర్వాత ఇంటీరియర్ ఎక్స్టీరియర్ అలానే ఇంజన్ బై క్లీనింగ్ అలానే మనకి ఇన్సైడ్ డిక్కీ కానీ ఇవన్నీ కూడా క్లీనింగ్ అనేది అయితే పర్ఫెక్ట్గా చేసుకొని ఈ వెహికల్ మొత్తం ఫైనల్గా వచ్చేసరికి మేము సిరామిక్ గ్రాఫిన్ కోట్ వ్యాక్స్ కోటింగ్ అనేది అయితే అప్లై చేసి వెహికల్ డెలివరీ అనేది అయితే ఇస్తున్నాం. మేము ఈ ప్రాసెస్ చేయడానికి కారణం కూడా ఫుల్ పెయింట్ చేసిన ప్రతి వెహికల్కి ప్రాసెస్ అనేది అయితే ఖచ్చితంగా చేస్తాం. చేయడానికి మెయిన్ రీజన్ వచ్చేసరికి మనకి వెహికల్ ఏమాత్రం కూడా పెయింట్ చేసిన ఫీల్ ఏమాత్రం కూడా లేకుండా ఉండడం కోసం అలానే మనకి సిల్కీ ఫీల్ ఉండడం కోసం అనేది అయితే ఈ వెహికల్ మేము నానో కోటింగ్ అనేది అయితే ప్రతి ఫుల్ బాడీ చేసిన వెహికల్కి చేయడానికి కారణం ఇది. దీంతోపాటు మనకి లైఫ్ అనేది అయితే ఎక్కువ ఉంటుంది, మనకి హైడ్రోఫోబిసిటీ ఉంటుంది. దీంతోపాటు 80% స్క్రాచ్ రెసిస్టెంట్ అండ్ ఈజీ టు వాష్ ఈజీ టు క్లీనింగ్ అనేది అయితే మనకి కంఫర్ట్గా ఉంటుంది. దీంతోపాటు మనం కుదిరితే ఎవ్రీ 3 మంత్స్కి ఒకసారి మనం పాలిష్ కోటింగ్ అనేది అయితే అప్లై చేసుకుంటే ఈ ఫినిషింగ్ మనం వెహికల్ వాడినంత కాలం కూడా ఉంటుంది. పాలిష్ కోటింగ్ అనేసరికి ప్రతిసారి మనం నానో కోటింగ్ చేయాల్సినంత అవసరం అయితే ఉండదు. మనం ఎవ్రీ 3 మంత్స్కి ఒకసారి మాత్రం జస్ట్ పాలిష్ కోటింగ్ అప్లై చేసుకుంటే సరిపోతుంది.